భారత ప్రజలు జరుపుకునే హైఫా దినోత్సవం గూర్చి నీకు తెలుసా? ఢిల్లీలో తీన్మూర్తి హైఫా చౌక్ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఆధీనంలో ఉన్న హైఫా నగరాన్ని భారత సైన్యం సాహసోపేతంగా పోరాడి విజయం సాధించింది. 8 మంది భారతీయులు వీరమరణం పొందారు, 34 గాయపడ్డారు. ఒట్టోమన్ వారిని 700 మందిని బందీలుగా పట్టుకొని ఆ విజయాన్ని ఇజ్రాయెల్కు బహుమతిగా ఇచ్చారు. అందుకే ఇజ్రాయెల్ భారత్ అంటే ఇష్టం. వారి రాజ్యాంగంలో మొదటి పేజీలో రాసుకున్నారు భారత్ గురించి. భారత ప్రధాని ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడాడు. ఇజ్రాయెల్ ప్రజలకి భారత్ తల్లిగారిల్లు, ఇజ్రాయెల్ దేశమేమో ఇజ్రాయెల్ ప్రజలకి తండ్రి గారిల్లు అన్నాడు. ఎంత మంచి దోస్తానుంది రెండు దేశాల మధ్య. ఎంత క్లిష్ట పరిస్థితులు భారత్ ఎదుర్కొన్నా నేనున్నా అని ముందుకు వస్తుంది ఇజ్రాయెల్ దేశం. నేడు విడదీయరాని బంధం ఉంది ఇద్దరి మధ్యలో. ఇజ్రాయెల్కి చేసిన మేలు అదొక్కటే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఇజ్రాయెల్ పౌరుల్ని గెంటేసినా భారత్ మాత్రం తల్లి బిడ్డను పోషించినట్టుగా ఆశ్రయం కల్పించింది 50,000 మందికి ఆనాడు.